కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసేసి ఇలా వస్తుంది అనుకోలేదు. న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలిసి ఉండాల్సి, అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేం లేదు, చూడందేం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయండి మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఇది ఒక డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ లేవు. తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైరు, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు ఆయన. అంటే ప్రతి ఇండస్ట్రీలోనే, తమిళ ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి నేను అంత స్థాయిలో ఆయన చేశాను పాత్ర. ఆయన్ని ఇలా చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలగండి. నా పేరు రాఘవండి, వెంకటేష్ గారి మేడం. నాకు కోట గారితో అనుభవం ఎలాంటిదంటే, కుక్క సినిమా నుంచి కుక్క అనే సినిమాకి ఆయన చేస్తున్నప్పుడు అప్పటి నుంచి ఆ సినిమా నుంచి నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నాకు గణేష్ అనే సినిమాకి నంది అవార్డు వచ్చింది ఈయనకి మేకప్ వేయడం వల్ల. చాలా ఆనందమైన విషయం. కాకపోతే మహానుభావులు ఎప్పుడు ఉంటే బాగుంటుందని కోరుకుంటాం, కానీ వయసు చనిపోవడం వేరు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన పోయారంటే చాలా బాధగా ఉంటుంది, మర్చిపోలేని సంగతి. ఎన్నో సినిమాలకి నేను మేకప్ వేశాను. మా హీరో గారితో చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయినాయి. ఈయన యాక్టర్గా ఈరోజు ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చాలా చింతిస్తున్నాను. ఆయన ఆత్మశాంతి ఒకసారి చేకూరాలని కోరుకుంటూ